కంగ్రాచులేషన్స్ సతీష్ స్వప్న. ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, దానికి ముందు ఒక వచనం చూసి మనం ముందుకు వెళ్దాం. ఎంతసేపు వాక్యం విన్నాం ఎంత విన్నాం అనుకోవద్దు, 2-3 నిమిషాల్లో ఫినిష్ చేస్తాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఎవరైనా చదువుతారా? ఒక్క నిమిషం సిస్టర్, ఇక్కడ ఏం చూస్తున్నావు? గర్భంలోని నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఉంటుంది. గర్భము నుండి చాలు సిస్టర్, నీవు గర్భం నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించను. ఇంకా తర్వాత చూస్తే గనక ఎవరెవరితో అంటున్నారు? మీరు ఎవరెవరితో అంటున్నారు? ఇక్కడ ముందు వచనంలో ఉంటది, దేవుడు ఎవరితో అంటున్నాడు? ఇర్మియా ఏమవుతాడు? తర్వాత ప్రవక్త అవుతాడు. సో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, గర్భంలో రూపింపబడక మునిపే నేను ఎరిగి ఉన్నాను. ఇప్పుడు నేను ఈ మైక్ పట్టుకున్నాను. ఈ మైక్ నాకు తెలిసి మైక్ దేనికి ఉపయోగిస్తావు, ఇది ఎలా ఉంటది ఏంటని నాకు ఎలాగైతే తెలుసు, దేవుడు గర్భఫలం వాళ్ళకి ఇవ్వక మునిపే దేవుడికి తెలుసు. అదే మనం ముందు, అదే గొప్పతనం. ఇప్పుడు అక్కడ డిజైనర్ ఎవరు? క్రాఫ్ట్స్ మ్యాన్ ఎవరు? దేవుడు. మరి వీళ్ళని వాడుకున్నాడు దేవుడు. వీళ్ళు వాడుకున్నాడంటే దేవుడు డిజైన్ చేసి మీకు అప్పగిచ్చాడు. మీకు అప్పగిచ్చిన దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది మీ బాధ్యత. మనం కానీ చూస్తే కనుక ఇప్పుడు ఎన్ని వీక్స్ నీకు? 31. ఓకే, 24 వీక్స్ నుండి 8 to 24 వీక్స్ వరకు బేబీ వినడం స్టార్ట్ చేస్తాడు. ఓకే, 24 వీక్స్ నుండి బైట్ సౌండ్స్ కూడా వినపడతాయి ఒక బేబీకి గర్భంలో ఉన్నప్పుడే. సో బైట్ సౌండ్స్ వినపడుతున్నాయంటే ఇప్పటి నుండి మీరు ఏం చేయాలంటే మాటలన్నీ వినపడుతూ ఉంటాయి. సో మీరు ఎక్కువ ప్రార్థనలో ఉంటూ పాటలు పాడుతూ దేవుని పని చేస్తూ ఉంటే అది చైల్డ్ మీకు తెలియకుండానే, మీరంటే చూడలేదు పుట్టబోయే బేబీ ఎలా ఉంటారు ఏంటి అన్న ఆతృత మనకు ఉండొచ్చు, కానీ గర్భంలో ఉంటుండగానే సమస్తం వెంటన బిడ్డను దేవుడు ఇచ్చాడు. సో ఇప్పుడు నుండి ఏం చేయాలంటే మీరు ప్రార్థనలోని దేవుని వాక్యంలోని వింటున్నాడు, నా బిడ్డ ఇంకా భూమి మీదకి రాకమునిపే అన్ని వింటున్నా అని చెప్పి ఆ రకంగా మీరు ఆ ఫౌండేషన్ ఇవ్వాలి. దేవుడు ఇచ్చిన బహుమానానికి ఆ ఫౌండేషన్ ఇవ్వాలని ఈ మాటలు చెప్తున్నాను. సుజానా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఫినిష్ చేస్తాను. సుజానా వెస్లీ తెలిసి ఉంటుంది. ఆవిడికి 19 మంది పిల్లలు. చాలా కష్టమైన పరిస్థితి. 19 మంది పిల్లలు పెంచడం అంత ఈజీ కాదు. అదొకటి. ఆవిడ చాలా పేద, డబ్బు లేక, ఇంకా చాలా అనారోగ్యం, చాలా పరిస్థితులు ఉన్నాయి. వీటిలో ఈ 19 మంది పిల్లల కోసం ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ, అంత కష్టమైనప్పటికీ ఒక గంట టైం కేటాయించి గంట టైం పిల్లల కోసం ప్రార్థన చేసేదండి. ఆవిడ అలా ప్రార్థన చేయడం బట్టి 2 గొప్ప వ్యక్తులను తయారు చేయగలిగింది ఆవిడ. జాన్ వెస్లీ అమెరికా, ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చేసాడు. తర్వాత చార్ల్స్ వెస్లీ అని మనకు అందరికి తెలిసిన పాట, క్రిస్మస్ వస్తే పాడతాం, అదేంటిది దూత పాట పాడుడి అని. ఇటువంటి పాటలు ఎన్నో రాసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ ప్రేయర్ టైం దేవుడు ఇచ్చాడు నాకు, ఫౌండేషనే స్ట్రాంగ్ ఉండాలి అని దేవుడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ మీరు ముందుకెళ్తే దేవుడు గొప్ప ఆశీర్వాదకరంగా ఇర్మియా ఎలాగైతే ప్రవక్త అయ్యాడో అలాగా బిడ్డని దేవుడు తెలుసు ఎందుకు తయారు చేశాడో, ఎందుకు ఇచ్చాడో. అది నెరవేర్చబడాలి అని అంటే మీకు అప్పగిచ్చిన బాధ్యత మీరు నెరవేర్చాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలోని స్త్రీలందరూ అలా అదే రీతిగా ప్రార్థన చేద్దాం. స్త్రీలు అందరూ రండి, పిల్లలు కాకుండా ఓన్లీ స్త్రీలు వస్తే చిన్న కార్యక్రమం. పాస్టర్ గారు అనుపమ సిస్టర్, తర్వాత జెరూషా సిస్టర్ రాలేదు, సరే పాస్టర్ గారు చూస్తారు. ఫోటో పిల్లలు అవసరం లేదు, రండి రండి. టైం వెనక నించోవచ్చు, కొంతమంది సైడ్ కి నించోవచ్చు. బాబా చైర్ కొంచెం ముందు.
బాగా ముందుకు పెట్టింది. కొంతమంది సైడ్ చేయించాము. ఇంకా ముందుకు వెళ్ళండి అనుపమ సిస్టర్ తర్వాత ఇంకెవరెవరైతే సంఘం తరఫున కొన్ని తీసుకొచ్చారు అవి ఇస్తారు స్వప్నకి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సార్ ఇంకా స్త్రీలు ఇక్కడే ఉంటే మీరు ప్రార్థన చేద్దాం. వెళ్ళిపోకండి దయచేసి, కొంతమంది రాలేదు ఇంకా. ఇక్కడే ఉంటే కనుక రానోళ్ళు రండి, కొన్ని ఇందాక రానోళ్ళు రండి. ప్రార్థన చేస్తారు, తల్లి బిడ్డ క్షేమం కోసం. అలాగే కేక్ కటింగ్ ఉంది నెక్స్ట్. ఇవి కార్యక్రమం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేయొచ్చు. తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము, బిడ్డలు ఆయన అనుగ్రహించే స్వాస్యం అని వాక్యం చెప్పుచున్న ప్రకారము మీ బిడ్డలకు మీరు ప్రేమించి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇప్పుడు వరకు మీరు చేసిన మేలులన్నిటిని బట్టి, మీరు చూపిన కృప అంతటిని బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వరకు గర్భంలో శిశువు ఎదుగుదలకు కావాల్సిన శక్తిని, సామర్థ్యం ఇచ్చారు ప్రభా. ఆ ఎదుగుదలకు కావాల్సిన సమస్తమును మీరు అనుగ్రహించారు. ముందున్న దినాల్లో కూడా మీ సన్నిధి సహాయము లోపల ఉన్న బిడ్డకు, అలాగే తల్లికి కూడా మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాము. అలాగే ఆ బిడ్డలు, ఆ యొక్క బిడ్డను, మీరు ఇచ్చిన బిడ్డను మీ కొరకు, మీ నామ ఘనత కొరకు ఆ బిడ్డను పెంచడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము. లోకమునకు వేరుగా, మీకు దగ్గరగా, మీ మాటల చేత, మీ వాక్యం చేత ఆ బిడ్డను పెంచడానికి, మీ నామాన్ని గణపరిచే విధంగా ఆ బిడ్డ ఉండడానికి కూడా మీరు కృప చూపించమని మేము వేడుకొనిచున్నాం. బైబిల్లో ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రత్యేకంగా పెంచారు ప్రభా. అటు రీతిగా ఈ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డను పెంచడానికి కృప చూపించండి. మరి ముఖ్యంగా డెలివరీ వరకు కూడా మీ శక్తి సహాయం దయచేయండి. చక్కటి కానుక బిడ్డకు అనుగ్రహించండి. అంతవరకు మీ సన్నిధి దయచేయమని మరొకసారి మీరు చేసిన మేలులను బట్టి ఇక్కడ పరిశుద్ధ బిడ్డలందరూ వచ్చి నీ బిడ్డల పక్షంగా ప్రార్థన చేశారు ప్రభా. నీ బిడ్డల ప్రార్థనలు ఆలకించి లోపల ఉన్న శిశువుకు, తల్లికి కూడా చక్కటి ఆరోగ్యం అనుగ్రహించమని మరొకసారి వారు ప్రేమించి వచ్చిన బిడ్డలందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి వందనాలు. ఈ దినము వాక్యం చేత మాట్లాడారు కనుక ఆ వాక్యానుసారంగా ఇక్కడున్న ప్రతి కుటుంబం నిలబడ్డానికి కృప చూపించమని, సహాయం చేయమని మరొకసారి మీ సన్నిధి ఇప్పటి వరకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామం నడుచున్నాం తండ్రి, ఆమేన్.
వందనాలు. మీలో చాలా మందికి తెలుసు, మరి ముఖ్యంగా స్త్రీలకు తెలుసు, ప్రసవించే సమయం అనేది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి. ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నంత ఆనందం ఆ రోజు ఉండదు. కానీ ఆ బిడ్డ కొరకు మీరు అందరూ స్పెషల్గా ప్రార్థన చేయండి, ప్రతిదినం ప్రార్థన చేయండి. మరలా దేవుడు సుఖమైన ప్రసవం ఆ బిడ్డకి ఇచ్చేలాంటి కృతజ్ఞత కూడిక మళ్ళీ మనం ఒకటి కలిగి ఉండేలాగా దేవుడు సహాయం చేయమని కోరుదాం. మరి దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఈ స్వీట్ మూమెంట్ని బట్టి, దేవుడు వారి జీవితంలో అనుగ్రహించినటువంటి తీయటి అనుభవాలు బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఈ కేక్ని చిన్న ప్రార్థనతో కట్ చేద్దాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. ఈ రోజు మనకి ఆశీర్వాదానికి కారణభూతుడు నీవే. నిన్ను బట్టే నీ బిడ్డలు ఇంత ఆనందంతో ఈ సంఘం నీ ఫ్యామిలీతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి సహాయం చేశావు. బిడ్డలంతా ఇందులో పాల్గొనడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్, కేక్ కట్ చేద్దాం. సతీష్ పట్టుకుంటారు. రైట్, ఏం పాట పాడతారా?